హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా థాట్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మరి మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. మా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్తున్నాము. మా చిన్నోడికి హెయిర్ తీయడానికి వెళ్తున్నాం అనమాట. మీరు తిరుపతికి వెళ్తే మాకేంటి అనుకోకండి, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అలానే మేము చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చాము, బ్యాగ్ చెక్ చేస్తున్నాము. ట్రైన్ ఎక్కగానే మా చిన్నోడైతే సతాయించడం స్టార్ట్ చేశాడు. మా పెద్దోడు చిన్న ఉన్నప్పుడు వెళ్ళినాం అనమాట తిరుపతికి. వాడికి హెయిర్ తీయడానికి వెళ్ళినాము. సో చాలా డేస్ తర్వాత వెళ్ళినాం కాబట్టి ఇప్పుడు మా వాడు ట్రైన్ ఎక్కగానే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు బయట చూసుకుంటా. ఇంకా మా చిన్నోడైతే సతాయిస్తూనే ఉన్నాడు. ఇలా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, కానీ పిల్లలతో మాత్రం చాలా కష్టం అని పిల్లలు మాత్రం సతాయిస్తూనే ఉంటారు కంటిన్యూగా. ఇంకా మా పెద్దోడు మాత్రం వాళ్ళ నాన్నమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మా అల్లుడు మాత్రం ఇక్కడ గుడి కనిపిస్తే అక్కడ మొక్కుతున్నాడు. ఇంకా పిల్లలతో సరదాగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం అండ్ చాలా సతాయిస్తారు కూడా. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఇప్పుడైతే తిరుపతికి రీచ్ అయిపోయినాము. ఇంకా తిరుపతికి వెళ్ళగానే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. అక్కడ రూమ్ తీసుకోవాలంటే ఫస్ట్ టోకెన్ తీసుకోవాలన్నమాట. టోకెన్ తీసుకోవడానికి టైం పట్టింది. మేము వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారనమాట. సో టోకెన్ నెంబర్ వచ్చేసి 900 అలా వచ్చింది. సో మాకు రూమ్ దొరకడానికి చాలా టైం పట్టింది. ఒక 3-4 అవర్స్ అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఆ గ్యాప్ లో ఏం చేయాలి అని చెప్పేసి అక్కడే బ్రష్ చేసుకొని అలానే ఇంకా టిఫిన్ కూడా చేసాము. ఆ టిఫిన్ అంత నచ్చింది, బట్ ఓకే. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాతకి టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్ గా బాగా అయింది. కాకపోతే చాలా లేట్ అయింది అనమాట. మార్నింగ్ నుండి నైట్ అయింది మాకు దర్శనం అయ్యేసరికి. చీకటి అయింది, అప్పటికే వర్షం కూడా పడుతుంది అనమాట. ఇంకా వర్షంలో గోపురం చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది వర్షంలో అక్కడ. అండ్ చాలాసేపు ఉండాల్సి వచ్చింది, చాలాసేపు వర్షం ఉంది. ఇంకా మా చిన్నోడు పెద్దోడు మా పిల్లలు కలిసి అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు వర్షంలో కూడా. వాళ్ళకి ఏ వర్షం పడుతుంది అదేం లేదు కదా, టెంపుల్లో మాత్రం నుంచి ఆడుకుంటున్నారు. ఇంకా తిరుపతికి వస్తే మాత్రం గుండె తప్పనిసరి కదా, సో మా పిల్లలందరికీ కూడా గుండె చేయించామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అలా కింద ఉన్న టెంపుల్స్ అన్ని చూడాలి కదా, సో ఒక వ్యాన్ అయితే మాట్లాడుకొని కింద ఉన్న టెంపుల్స్ అన్ని చూద్దామని అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈరోజు ఈవినింగ్ అయితే మాకు ట్రైన్ ఉంది. సో ట్రైన్ టైం వరకు కింద ఉన్న టెంపుల్స్ కూడా అన్ని చూసుకోవాలన్నమాట. ఈ కొండను చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం ఆ కొండను చూస్తుంటే స్వామివారి ఫేస్ చూసినట్టే అనిపిస్తుంది. మరి మీకు ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్లే మార్గం అనమాట, నడుచుకుంటూ వెళ్తారు ఇక్కడ నుండి. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళలేదు, పిల్లలతో కష్టం అని చెప్పేసి స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళినాము. అయితే మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి, బట్ మాకు తెలియక ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా దర్శనం టికెట్స్ లోపల ఇస్తారని చెప్పారు. సో మేము లోపలికి అలానే వెళ్ళిపోయాను అనమాట. ఆధార్ కార్డ్స్ అన్ని చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాతకి దర్శనం టికెట్స్ లేవు కదా అని మళ్ళీ బయటికి పంపించారనమాట. ఇంకా బయటికి పంపించాక మళ్ళీ వచ్చి దర్శనం టికెట్స్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది అక్కడే మాకు. ఆ స్వామివారు మనకు అంత ఈజీగా దర్శనం ఇవ్వడు కదా, మరి అందుకనే కొండ చుట్టూ తిప్పించుకున్నాడు అనమాట మమ్మల్ని. ఇదేంటో మీకు తెలుసా, గరుడ కొండ ఇది. ఇక్కడ నుండి మేమైతే శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయినాం అనమాట. శ్రీకాళహస్తి ఎంటర్ అవ్వగానే మంచిగా మనకి శివపార్వతుల్లో దర్శనం ఇస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.